మహిళా మండల కోసం సందేశ్ టీవీ సమర్పించు పంచతులసి లక్కీ లేడీ కార్యక్రమం ఇవాళ మల్లాపూర్లోని సూర్యనగర్కి వచ్చేసింది. మరి ఇక్కడ పార్టిసిపెంట్స్ తో పాటు వ్యూవర్స్ కూడా చాలా రెడీగా అందంగా ముస్తాపై అలా అలా నిల్చునేశారు. మళ్ళీ అందరికీ హాయ్ చెప్దామా? హాయ్. ఇంత బాగా అందంగా ముస్తాపై వచ్చేసారు, కలర్ఫుల్ అలా కలర్ వచ్చేసింది లక్కీ లేడీకి కదా కదా. సరే అండి, కన్ఫర్మ్ పక్కా ఇంకంత దాంట్లో ఏం డౌట్ లేదు, ఎంత కలర్ఫుల్గా ఉన్నది ఇవాళ మన లక్కీ లేడీ నిజంగా. ఓకే అండి, మరి ఇక్కడున్న పార్టిసిపెంట్స్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. పార్టిసిపెంట్స్ ఎవరు? చేతులెత్తారా? హాయ్. హాయ్, మీ పేరు? సంధ్య. సంధ్య, ఏం చేస్తూ ఉంటావు? బీటెక్. బీటెక్ చేస్తున్నావు. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? హ్యాపీ. సూపర్. కోటికేషన్ ఇంకేంటి బిందాస్. హాయ్. హాయ్, మీ పేరు? శిల్ప. శిల్ప. శిల్పం లాగా అలా నిల్చునేసావేంటి? అలా లేదు, కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. శిల్ప మా కాదని మీరే చెప్తారు అప్పుడు. అవునా, అంటే డాన్స్తో ఇరగదీసేస్తారా? సూపర్గా ఇస్తారా? అయితే చూడడానికి మాత్రం చాలా రెడీగా ఉంటాం, ఎప్పుడెప్పుడు శిల్ప డాన్స్ వేస్తుందా అనేసి ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, యాక్చువల్గా మీరు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అట్ ప్రెసెంట్. ఓకే, బీటెక్ 2011 పాస్ అవుట్ అనమాట. 1 year జాబ్ చేశాను. అట్ ప్రెసెంట్ అయితే ఫ్రీ. హోమ్ మేకర్. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? ఐఎమ్ మమత. మమత, ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్. ఎడ్యుకేషన్? నో ఉమెన్స్ కాలేజ్. అయ్యయ్యో, అబ్బా ఫేస్లో ఫీలింగ్ చూడు. నో 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 ఉమెన్స్ కాలేజ్. బోర్ కొడుతుందా? చాలా. మరి ఎందుకు మీ పేరెంట్స్కి చెప్పలేదు ఒక ఎడ్యుకేషన్ కావాలని? అంటే దాంట్లో ఇప్పుడు మనం తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళ ముందు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా. అబ్బాయిలు ఉంటారు, సో అమ్మాయి అంటే కొంచెం కవర్ చేసుకోవచ్చు. అలా అలా ఈక్వల్ మార్క్స్ అయిపోతుంది. కోసం ఉమెన్స్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మరి ఎంటర్టైన్మెంట్ కోసం పర్లేదు, దాంట్లో బయట చాలా మంది ఉన్నారు. నో. వెళ్తూ ఉంటారు, రే మమత డాల్ వెళ్తుంది అని అంటారా? ఓకే. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? మౌనిక. మౌనిక, ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వు కోఎడ్యుకేషనా లేదంటే ఉమెన్స్ కాలేజ్? Co-education. కోఎడ్యుకేషనా? అబ్బా మమత, ఇక్కడ ఇవన్నీ చూసి నేర్చుకోవచ్చు. ఆ ఫేస్లో చూడు ఎలా అనిపిస్తుందో ఆ ఫీలింగ్. కోఎడ్యుకేషన్ అంటే ఇదే వేరు కదా, ఎంజాయ్మెంటే వేరు కదా. అంతే, ఆఫ్ కోర్స్. ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? నో నో నో. అంటే పేరెంట్స్ ఉన్నారని భయపడుతున్నావా? పర్లేదులే, ఈ ఒక్క నిమిషం మీకు చెవులు మూసేసుకోండి. ఏం లేదా? అలాంటి ఏం లేదు. ఏం లేదా? ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? స్వప్న. స్వప్న, ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉంటావా? ఓకే. కోఎడ్యుకేషన్? కోఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. ఓకే. ఎలా అనిపిస్తుంది కాలేజ్ లైఫ్? చాలా బాగుంది. కాలేజ్ లైఫ్ బాగుందా, స్కూల్ లైఫ్ బాగుందా? స్కూల్ లైఫ్ కదా. హాయ్. హాయ్, మీ పేరు? స్వప్న, ఏం చేస్తున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఇక్కడంతా మనకు కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే కనిపిస్తున్నారు. ఒకే ఒక్కరు హోమ్ మేకర్, తను కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కదా. కదా, అవును, కొత్తగా మ్యారేజ్ అయింది కదా. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుంది. మ్యారేజ్ అయ్యాక బాగుందా, మ్యారేజ్ ముందు బాగుందా? నాకు సేమ్ ఓకే, అంటే నో రెస్ట్రిక్షన్స్ అనమాట. అలా అని ఫాలో అవుతున్నారా? ఏంటి రిస్ట్రిక్షన్స్? రెస్ట్రిక్షన్స్ లేవు, నేను ఫాలో అవ్వడానికి కూడా. అవునా? అయితే ఇంకా చాలా లక్ అన్నమాట. నాకు తెలిసి మీ ఆయనే లక్ అనుకుంటా మీరు దొరకడం. ఓకే అండి, పరిచయం అయిపోయింది. మరి మన స్పాన్సర్ గురించి చెప్పాలి కదా. పంచతులసి. పంచతులసి అంటే మీకు ఏమైనా తెలుసా, తెలియదా? చెప్పండి. అంటే త్రోట్ కోల్డ్ ఏమైనా 1 drop వాటర్లో వేసుకొని తాగితే తొందరగా క్యూర్ అయిపోతుంది. పంచతులసి అంటే 5 తులసి మొక్కల సారం గలది. ఇది ఏంటంటే పూర్తిగా దివ్య ఔషధం, ఆయుర్వేదిక్ మెడిసిన్. దీంట్లో ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ మీరు ప్రతి గ్లాస్లో 1 డ్రాప్ పంచతులసి తీసుకుంటే ఏమవుతుందంటే వెదర్ పరంగా వచ్చేటటువంటి ఇప్పుడు మారుతూ ఉంటాయి, వెదర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్క వెదర్లో ఒక్కొక్క ఏదో ఒకటి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఏదో ఒకటి బీపీ అనేసి ఇలా అలా చాలా చాలా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. వీటన్నింటినీ మనం రాకముందే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. దానికి ప్రతిరోజు ప్రతి గ్లాస్లో 1 డ్రాప్ పంచతులసి తీసుకున్నాను అనుకో, అవి రాకముందే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిని అలా మన దగ్గరికి రావాలంటే భయపడి పారిపోవాలి అలా. ఓకేనా? ఈ పంచతులసిలో ఏ ఉంటాయంటే రామ తులసి, కృష్ణ తులసి, దురబ్డిహ, తుకష్మియా, బాబీ, ఈ 5 తులసి మొక్కల మేళవింపే ఈ పంచతులసి. ఈ పంచతులసి ఏదైతే ఉందో మీరు తీసుకునే ప్రతి గ్లాసులో, ఇప్పుడు మినరల్ వాటర్ మీరు ఒక డబ్బా వేయించుకుంటారు కదా 20 లీటర్స్, దాంట్లో 10 డ్రాప్స్ వేస్తే చాలు, మీకు డే మొత్తం వస్తుంది. ఇంత ఎనర్జీ, ఇంత ఆరోగ్యంగా ఉంటారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందుకే మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను చెప్తున్నాను. పంచతులసి వాడండి, ఖచ్చితంగా వాడండి. ఓకేనా? వాడతావా? వాడతాను. మీ కాలేజ్లో ఫ్రెండ్స్కి అందరికీ చెప్తారా పంచతులసి వాడదామని? చెప్తాను.
చెప్పడం కాదు, మీరు కూడా చేయాలి ఫస్ట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్స్లో మనం తీర్థం తాగుతూ ఉంటాం, సేమ్ అలానే అనిపిస్తుంది. ఓకేనా, వాడండి ఖచ్చితంగా. మరి ఫస్ట్ ఆన్ మ్యూజికల్ చైర్ స్టార్ట్ అయ్యే ముందు మన ఆడపడుచులు డ్యాన్స్ వేస్తారంట. మరి ఎవరు వేస్తారు ఫస్ట్? శిల్ప చూపిస్తానన్నావుగా, ఓకే. అచ్చం శిల్పంలో నిల్చుంటావో లేదంటే అజంతా శిల్పంలాగా ఎగిరి గంతేస్తావు, ఇప్పుడు తెలుస్తుంది. ఏ పాట? పిల్లని చూస్తే బొమ్మిడాయి. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఓకే, కెమెరామెన్ గంగతో రాంబాబు, యాంకర్ మహేశ్వరితో శిల్ప. ఓకే. పిల్లని సుత్తే బొమ్మిడాయ్, అందం సుత్తే డొట్టడాయ్. అప్పుడు బాబు నీళ్ళడాయ్, నా కాడెందుకు నీపడాయ్. పిల్లని సుత్తే బొమ్మిడాయ్, అందం సుత్తే డొట్టడాయ్. అప్పుడు బాబు నీళ్ళడాయ్, నా కాడెందుకు నీపడాయ్. ఏమున్నావులే బుల్లెట్టులాగా, సరాసరి బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే. చెమ్మకు చల్లో నా పిప్పర్మెంటు పిల్లో, పిండెత్తున్న పిల్లో పూలెట్టుకు రావే జల్లో. చెమ్మకు చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో, చెమటలు పెట్టే దాకా మనకుండదు ఇంటర్వెల్లో. పిల్లని సుత్తే బొమ్మిడాయ్, అందం సుత్తే డొట్టడాయ్. అప్పుడు బాబు నీళ్ళడాయ్, నా కాడెందుకు నీపడాయ్. పట్టు పట్టు పావడా, అది ఒల్లె పిక్కు కాగడా. సుత్తు కొలత దేవుడా, నన్ను జల్లించేసే చల్లెడా. లవ్లంకిణి బాగుంటే కసి కొంకిణి, నీ జవాని జై భవాని జంజమాయిస్తాగా. చెమ్మకు చెమ్మకు చల్లో నా పిప్పర్మెంటు పిల్లో, పిండెత్తున్న పిల్లో పూలెట్టుకు రావే జల్లో. చెమ్మకు చల్ల పడిపోతా ఇట్టే ఒళ్ళో, చెమటలు పెట్టే దాకా మనకుండదు ఇంటర్వెల్లో. ఓకే, డ్యాన్స్ అయితే శిల్ప నిజంగానే పేరుకు తగ్గట్టు అందమే కాదు, డ్యాన్స్ కూడా అదిరిపోయింది. ఓకే, బాగా చేసావు. మరి ఇప్పుడు మ్యూజికల్ చైర్ స్టార్ట్ అవుతుంది. మ్యూజికల్ చైర్స్లో ఏంటంటే అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రన్ చేయాలి. మీకు మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు అందరూ తిరగాలి. మళ్ళీ మ్యూజిక్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవచ్చు. 4 చైర్స్ ఉన్నాయి. ఇంకొక చైర్ వేస్తే గేమ్ ఏముంటుందో చెప్పు కదా. సో 4 చైర్స్ ఉన్నాయి, 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి చూసుకొని తిరగండి, ఎవరిని కొట్టుకోకండి, తోసేసుకోకండి. ఓకేనా? రెడీనా? మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు తిరగండి, స్టాప్ అయిపోయినప్పుడు కూర్చొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తిరగాలి. అలాగే మీ మధ్య గ్యాప్ కూడా ఈక్వల్గా ఉండాలి, అందరూ ఒకే చోట గుంపుగా ఉండకండి. మ్యూజిక్ స్టార్ట్. घुमा घुमा चाय, यम्मा फेमस दिल्ली टू दुबई. తీసుకోన్న సలా సలా చాయ్, భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్. సంధ్య ఏడిపోస్తుందా? లేదు కదా. ఇప్పుడిప్పుడే కదా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది, లైఫ్ స్టార్ట్ అయింది. బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి ఇంకా ముందు వాటిలో అన్నింటిలోనూ ఆడదాం. వీళ్ళందరినీ నలగడి అలా తోసేసి మనమే విన్ అవుతాం. ఇంకా ముందు 4 రౌండ్స్ ఉన్నాయి. ఓకేనా, డోంట్ వరీ, అప్పుడు చూసుకుందాం మన సత్తా ఏంటో. థ్యాంక్ యూ. గరం చాయ్ తాగేసే మజా చే.
తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెంచా ఎమోషన్ నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాసుకుతో ఏంటి మౌని ఎలా అనిపించింది? కూర్చో కూర్చో. ఆయాసం వచ్చింది. ఆయాసం అనిపించింది అంతేనా? పరిగెత్తి చాలాసేపు వచ్చింది కదా మ్యూజిక్. నిజంగా వాళ్ళ కరుణ కటాక్షం ఏం లేదు చూడండి. అమ్మాయిలు ఇలా ఇంతసేపు పరిగెత్తిస్తారా? ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? తిరగడం బాగుంది. స్కూల్ డేస్ గుర్తొచ్చు. అవునా? ఓకే మరి. శిల్ప ఏంటి నువ్వు ఎలా పరిగెడుతున్నావు తెలుసా? ఎలా పరిగెడుతున్నావు? కూర్చొని కనబెట్టడం కాదు శిల్ప, అక్కడెక్కడే ఇలా కదా అసలు గమ్మత్తగా పరిగెత్తావు తెలుసా నువ్వైతే. మ్యూజిక్ స్టార్ట్. ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్సు చాలే ఎక్స్ట్రాసు వాడో తేడా కేసు నీ చాలే పోలీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు నాలో జంపింగ్స్ తొలి ధరా సింగు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు. నా ఫీలింగ్ ఇదే. అంతేనా? ఫస్ట్ వెళ్ళి వాటర్ తాగు. చాలా ఓకే మరి. థ్యాంక్ యూ. శిల్ప మమత ఇద్దరే ఉన్నారు. మీ ఇద్దరికి ఇప్పుడు చైర్స్ లేవు, ఓన్లీ స్టూల్ ఒక్కటే ఉంది. సీట్ పెద్దగా ఉందని ఇద్దరు కూర్చోకండి, ఎవరో ఒకరే కూర్చోవాలి. ఓకేనా? ఫస్ట్ ఎవరు కూర్చుంటారో వాళ్ళు మాత్రమే విన్నర్. తోసేసుకోకండి. నేను చేయి పెట్టాను, నేను కాలు పెట్టాను అంటే కుదరదు. ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళే విన్నర్. రెడీనా? మ్యూజిక్ స్టార్ట్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎవరు కూర్చున్నారు? ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నారు. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల మమత, శిల్ప దా. అసలు మనసు ఒక చోట మనిషి ఒక చోట అంటారు కదండి, అలా ఉంది. మనిషి మాత్రం తిరుగుతుంది కానీ మనసు మాత్రం అంతా అక్కడే ఉంది. ఇలా తిరిగారు కానీ ఒక కన్ను ఇలా పెట్టి చూస్తూనే ఉన్నారు ఇద్దరు. ఎలా అనిపించింది శిల్ప? బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. లాస్ట్ మినిట్లో నాకు అలా ఏం లేదు. 4 రౌండ్స్ ఉన్నాయిగా, ఇంకా 4 రౌండ్స్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. పార్టీ అడగండి తర్వాత. మమత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా. చాలా హ్యాపీ. విన్ అయిందనుక లేదు, పార్టీ ఇస్తావా మరి? ఇస్తా. నాకు కాదు, మీ నలుగురికి. మీకు కూడా ఇస్తా. నాకు కూడా ఇస్తారా? ఏంటి మీకు ఏం కావాలంటే అదే ఇస్తా. నాకు స్పెషల్ డైరీ మిల్క్ ఇచ్చేసా. ఓకే మరి, కంగ్రాట్స్. ఫస్ట్ రౌండ్ విన్నర్. చూసారు కదండి మన మ్యూజికల్ చైర్స్ ఎలా సాగిపోయిందో. అలా డ్యాన్స్తో పాటు గేమ్ కూడా చాలా ఎంజాయ్మెంట్గా సాగింది కదా. మన శిల్ప బుడి నడకలు, మన మమత దొంగ చూపులు, అలా మొత్తం సరదాగా అలా సాగిపోయింది రౌండ్ కూడా. మరి సెకండ్ రౌండ్ ఉండమ్మా బొట్టు పెడతా. ఈ రౌండ్లోకి వెళ్ళే ముందు ఇంకొక డాన్స్ చేయాలి. ఎవరు చేస్తారు ఈసారి? మౌనికకి ఇద్దరు ఛాన్స్. మౌనిక అయితే ఫస్ట్ నుండి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా, నేను ఎప్పుడెప్పుడు వేయాలా డాన్స్ అనేసి బాగా ఎదురు చూస్తుంది కదా. మౌనిక చేస్తావా మరి డాన్స్? మౌనిక ఏ డాన్స్?
డార్లింగే డార్లింగే. ఏ డార్లింగ్ అంటారు ఎవరైనా నిన్ను డార్లింగ్ అని? అంటే ముద్దుగా ఇంట్లో మదర్ ఫాదర్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ పిలుస్తారు. ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారా? ఏమని పిలుస్తారు? మౌనిక డార్లింగ్ అంటారా? డార్లింగే. డార్లింగే అంటారా? ఓకే, మరి డార్లింగ్ సాంగ్కి మన మౌనిక అదిరిపోయే స్టెప్స్ వేస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, చూసేయండి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా చల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకిని కోడల్లే పూటకు ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. మమత, ఫస్ట్ విన్నర్ నువ్వే కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్. సెకండ్ రౌండ్ నీతోనే స్టార్ట్ చేద్దాం. ఉండమ్మ బొట్టు పెడతా. ఈ రౌండ్లో బొట్టు పెట్టించుకోవడానికి అందాల ఐశ్వర్య అక్కడ రెడీగా ఉంది. మరి ఈ ఐశ్వర్య ఎలా పెడుతుందో చూద్దాం. టైమింగ్ ఉండదు నీకు మమత, డోంట్ వరీ, టైమింగ్ ఏం లేదు. నీకు కావాల్సినంత టైం తీసుకోవచ్చు. ఓకే, కళ్ళకు గంతలు కడతా, నీకు స్టిక్కర్ ఇస్తా, అక్కడ తీసుకెళ్ళి నేను వదులుతాను, డోంట్ వరీ. కరెక్ట్ పొజిషన్లో పెడితే విన్నర్. ఎవరైతే కరెక్ట్ పొజిషన్లో పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. ఒకవేళ ఎవరు పెట్టలేకపోతే, మేబీ పెట్టలేకపోతే దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. ఓకేనా? రెడీనా? అందరికీ ఆల్ ది బెస్ట్. మమత, నీకు కూడా ఆల్ ది బెస్ట్. పట్టుకో. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడగా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడగా నీ కోసం.
అనుకుంటున్నావా? చూద్దామా మరి నీ గెస్సింగ్ కరెక్ట్ అవునో కాదు చూద్దాం. ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే కరెక్ట్గా చూసావు కానీ తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు. ఎలా అనిపించింది? కళ్ళకు గంతలు కట్టేసింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్రిల్గా ఉందా? బాగా ఎంజాయ్ చేసావు అయితే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శిల్ప, చూసావు కదా మన మమత ఎలా పెట్టిందో. పాపం చాలా టైం తీసుకుంది కానీ కరెక్ట్గా పెట్టలేకపోయింది. బట్ నువ్వు మాత్రం కరెక్ట్గా పెట్టేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చావా? ఆ స్టిక్కర్ వద్దా? పట్టుకో. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలు శిల్ప చెప్పండి. కరెక్ట్గా పెట్టావా? సైమల్టేనియస్గా కొంచెం కరెక్టే పెట్టాను కొంచెం అనుకుంటున్నా. కరెక్ట్గా పెట్టావా? అవును, నువ్వు కళ్ళు గంతలు కట్టుకొని ఎలా డాన్స్ చేస్తావు? వేయగలవా? ఒక స్టెప్ వేయవా చూద్దాం. అంటే స్టెప్ చేయగలుగుతా, ఎక్స్ప్రెషన్ పెట్టలేను కదా కళ్ళతో. ఎక్స్ప్రెషన్స్ ఏం అవసరం లేదు, ఒక స్టెప్ వేయి చూద్దాం. జస్ట్ సాంగ్ అంటావు. ఓకే, కళ్ళు గంతలు కట్టి కూడా మేము డాన్స్ ఇరగదీసేస్తాం. మరి చూద్దాం మరి ఐశ్వర్య ఏమైంది. ఫస్ట్ పొజిషన్ మాత్రం కరెక్ట్ చూసుకుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, మళ్ళీ తీసుకెళ్ళి కంట్లో పెట్టేస్తారు. శిల్ప పాపం బాగా ట్రై చేస్తావు కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. చూద్దాం నీకన్నా ఇంకా బెటర్గా ఎవరైనా పెట్టరు చూద్దాం. నెక్స్ట్ మౌనిక, దా డార్లింగ్. రెడీనా? చూసావుగా ఇంతకుముందు మన మమతా శిల్ప ఎలా పెట్టారో. ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చెయ్యి. ఓకే, ఆల్ ది బెస్ట్. పట్టుకో. చక్కగా పోయిరా మొహానికి పెట్టరా. చక్కగా పో, దా దా చక్కగా పో అమ్మా. ఇటు పెట్టి. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువే చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ప్రేమకి రూపని ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. ఏంటి మౌనిక వెనకాల క్లాప్స్ వినిపిస్తున్నాయి? పెట్టేసావా కరెక్ట్గా? పెట్టలేదా డార్లింగ్? కనపడట్లేదా? చూసేద్దామా మరి. కొంచెం ఇప్పటి వరకు పెట్టిన ముగ్గురులో నువ్వు కొంచెం బెస్ట్ అన్నమాట. చూద్దాం నీకన్నా బెస్ట్గా ఎవరైనా పెడతారో పెట్టరు. దా
ఏం మిస్టేక్ అయింది తెలుసా? తెలియాలంటే చూడాలి. ముక్కు మీద పెట్టాం, కొంచెం జస్ట్ ఒక 1 ఇంచ్ పైన పెట్టింటే ఛాన్స్ కొట్టేసింటాం. పర్లేదులే, ఏం చేద్దాం, బ్యాడ్ టైం. ఇంకా ఉన్నాయి, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. అయిపోయింది, పెట్టేశాను. ఎంత రిలీఫ్గా నిల్చున్నావు. స్వప్నం బాగా కరెక్ట్గా పెట్టావు అనుకుంటావా? చూద్దామా, ఓపెన్ చేయి. ఎక్కడ పెట్టా? కొంచెం పైన పెట్టాల్సింది, సింధూరం అన్నా. ఎలాగో మ్యారేజ్ అయిపోయింది కదా. కాలేదు, నీ కాదు ఐశ్వర్యకి. అయ్యో కాలేదంటే ఫీల్ అయిపోతుంది అభిషేక్ బచ్చన్. ఓకే, నాట్ బ్యాడ్, కొంచెం వచ్చావు. సో మన 5 పార్టిసిపెంట్స్ పెట్టేస్తారు స్టిక్కర్స్. విన్నర్ ఎవరో చెప్పేద్దామా? నువ్వు గెస్ట్ చేయవు. అందరు బాగా పెట్టారు. అందరూ బాగా పెట్టారా? ఎక్కడ పెట్టారు? గెస్ట్ ఎవరు? నేను చెప్పనా? డార్లింగ్ నువ్వే విన్నర్. పెట్టిన వాళ్ళల్లో నువ్వు కూడా కరెక్ట్గా పెట్టలేదు, కానీ దగ్గరకు వచ్చావు. సో ఈ రౌండ్ విన్నర్ మౌనిక. కంగ్రాట్స్ మౌనిక. క్లాప్స్ గట్టిగా, ఇంతమంది ఉన్నారు, క్లాప్స్ కొడితే అద్దరిపోవాలి తెలుసా. మన డార్లింగ్ విన్ అయిందండి. ఓకే, ఎలా అనిపించింది? కళ్ళు మూసేశారు కదా, ఏం కనిపించలేదు. గేమ్ రూల్ కదా, కళ్ళు ఇలా ఓపెన్ చేసి వెళ్ళి బొట్టు పెట్టామంటే అమ్మాయి కూడా తీసుకొని మరి ట్రై చేసాం, కానీ టేప్ మిస్ అయింది, అందుకే మీకు నువ్వు అలా కొంచెం మిస్ అయ్యి. పర్లేదు, కానీ మన స్వప్న మాత్రము ఇలా అలా అనేసి మెజర్మెంట్స్ ఇవి అవి బాగానే తీసుకునింది, కానీ ఎందుకో ఫెయిల్ అయిపోయింది. అయితే నేను స్వప్న పెట్టేస్తుంది అనుకున్నాను. ఏం చేద్దాం, ఇంకా ఉన్నాయి 3 రౌండ్స్ ఉన్నాయి. మన సెకండ్ రౌండ్ విన్నర్ మాత్రం మన మౌనిక డార్లింగ్. ఇంకొకసారి కంగ్రాట్స్. థర్డ్ రౌండ్ బెలూన్స్ ఊదడం. ఇదేంటంటే బెలూన్స్ ఊదుతూ ఉండంగానే పగిలిపోవాలి. మనం దాన్ని ప్రెస్ చేయడం కానీ, అలా ఏదైనా పిన్ తీసుకుని అలా గుచ్చేయడం కానీ, నోట్లో పంటితో అలా కొరకడం కానీ అలా చేయకూడదు. మీరు ఊదుతూ ఉండంగానే పట్ 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 అనేది అలా పగిలిపోవాలి. ఓకే, దీనికి మీకు 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొట్టేస్తారో మరి వాళ్ళే మన థర్డ్ రౌండ్ విన్నర్. మరి గేమ్ని స్టార్ట్ చేసే ముందు డ్యాన్స్ వేస్తారా? ఎవరు వేస్తారు? సంధ్య, నేను వేస్తా. ఏ డ్యాన్స్? సాంగ్ నాయక. చెర్రీ ఇష్టమా? మెగా ఫ్యామిలీ ఫ్యానా? అంతేం లేదు. అంతేం లేదా? జస్ట్ లైక్ అంతే కదా. ఓకే, మరి కెరియర్ మ్యూజిక్ ఆన్. ढोलक दिल दंदन दन बीट मार ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटे रे हे नायक नायक
మీ ముందర కనబడుతున్నాయి కదా బెలూన్స్, కలర్ఫుల్గా ఉన్నాయి కదా మీలాగానే. కలర్స్ ఉన్నాయి బెలూన్స్. మీకు ఏంటంటే 1 minute టైం ఇస్తాను. 1 minuteలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతూ ఉండగానే పగిలిపోవాలండి. చెప్పాను కదా ముందే, ప్రెస్ చేయకూడదు, దాన్ని పిన్ తీసుకొని అలా కూర్చోకూడదు, ప్లస్ పంటితో కొరకకూడదు. అలా ఎవరైనా ఏమైనా చేస్తే కెమెరాలో కనపడిపోతుంది, దొంగలు పట్టుబడిపోతారు. ఓకే, రెడీనా? మరి 1 minute టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతూ పగలగొట్టేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఫస్ట్ ఎవరు వస్తున్నారు మరి? దా సంధ్య, వచ్చే. రెడీనా? తీసుకోమని. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. పగిలిపోయాయి కదా. చూద్దాం, ఇంకా 4 ఉన్నారు. వాళ్ళని ఇంకెవరన్నా నీకన్నా ఎక్కువ బ్యాలెన్స్ పగలగొడతారేమో. నెక్స్ట్ దా స్వప్న, పగలగొట్టాలి. రెడీనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎందుకు ఇంత డల్ అయిపోయారు? బెలూన్స్ పెట్టుకో. అవును, మరి నేనే కూర్చొని అన్నిటికీ పిన్ తీసుకొని బెలూన్స్ పెట్టుకొని వచ్చా ఇంటి దగ్గర నుండి, తెలుసా? వదిలేయాలి అలాంటప్పుడు. ఫోన్లే బాగానే ట్రై చేస్తావు. ఎన్ని బెలూన్స్? 3 బెలూన్స్ పగలాయి. నాట్ బ్యాడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక డార్లింగ్, డార్లింగ్ చూడడానికి బక్కగా ఉన్నావు, ఎనర్జీ ఎలా ఉంది? చూద్దామా? ఆడితే కదా తెలిసేది ఎనర్జీ లెవెల్ ఏంటో. రెడీనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో.
59 స్టాప్. మౌనిక నీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో నాకు బాగా అర్థమైంది. డ్యాన్స్ వేయడంలో దీంట్లో తప్పితే దీంట్లో మాత్రం అందుకే తినమ్మాయి కొంచెం బాగా తిను. మంచి ఎనర్జీ రావాలంటే రోజు పంచతులసి తీసుకో, మన ఆకలి కూడా పెరుగుతుంది తెలుసా. వాడతావు మరి? షూర్గా వాడతావా? ఓకే క్యారియర్. నెక్స్ట్ మమత రెడీనా? చూసాక ఇప్పుడు లీడ్లో ఉన్నవి 5 బెలూన్స్. ఆ 5 కూడా మన సంధ్య ఖాతాలో ఉన్నాయి. మరి నీ ఖాతాలో ఎన్ని వస్తాయి చూద్దాం. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. నాలుగు బెలూన్స్ పగలగొట్ట. పాపం బాగా ట్రై చేసావు కానీ బ్యాడ్ లక్. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ శిల్ప, ఇప్పుడు నీకు ఒక్కదానికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు లీడ్లో 5 బెలూన్స్. నువ్వు ఒక్క బెలూన్ ఎక్స్ట్రా పగలగొట్టావంటే చాలు, నువ్వే ఈ రౌండ్ విన్నర్ అయిపోతావు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. శిల్ప బ్యాడ్ లక్. ఏం చేద్దాం, మనం ఓడిపోయామని గెలిచిన వాళ్ళని నిరుత్సాహపరచలేం కదా. మరి మన థర్డ్ రౌండ్ విన్నర్ సంధ్య. కంగ్రాట్స్. ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది? చూడ్డానికి అలా అలా సైలెంట్గా కనబడ్డావు కానీ ఉన్న వాళ్ళలో అందరిలోకి చిన్నగా సైలెంట్గా అలా అలా ఉన్నావు, కానీ బాగా ఎనర్జీ ఉంది. ఏం తీసుకుంటావు నువ్వు ఎక్కువ? ఫుడ్డా? రైసే తింటావా ఎక్కువగా? ఓకే, మరి అది మన ఈవిడ ఎనర్జీకి రహస్యం రైస్ అంట. మీరు కూడా అందరూ రైసే తింటారు కదా, అదేంటి నేను అలా చెప్తున్నా? అందరూ రైసే తింటా అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏంటి అంటే మేమంతా రైస్ తినమా? అందరూ తింటారు. ఇంకా స్పెషల్ ఐటమ్ ఏదో ఉంది, చెప్తావా? తెలీదా? కాంప్లైనా? పంచతులసి. ఈరోజు పంచతులసి తాగావా? తాగి ఉంటుంది, అందుకే ఇంత ఎనర్జీ వచ్చింది. సో మన థర్డ్ రౌండ్ విన్నర్ సంధ్యకి క్లాప్స్. థర్డ్ రౌండ్ చాలా బాగా ఆడారు అందరూ. వాళ్ళ ఎనర్జీ లెవెల్ని వాళ్ళే పరీక్ష పెట్టుకున్నారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్కి కదా. కానీ ఫైనల్గా విన్నర్ మాత్రం మన సంధ్య మాత్రమేటు ఇక్కడ మన సంధ్య మాత్రమే విన్నర్గా నిలిచింది. మరి ఫోర్త్ రౌండ్ బాల్స్ వేయడం. ఓకే, రౌండ్ని స్టార్ట్ చేసే ముందు డ్యాన్స్. మమత రెడీనా? సాంగ్ సిల్కిరబల్ వర్షం మూవీ. ఓకే, మరి కెరియర్. వర్షం మూవీ నుండి మన మమత సూపర్ డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉంది. మమత క్యాట్.
మీకు ఎదురుగా ఒక బాస్కెట్ కనపడుతుంది కదా, నీకు ఇక్కడ కొన్ని బాల్స్ ఇచ్చాం. దీంట్లో టైమింగ్ లేదు, ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తకుండా ఆలోచించి అలా దాంట్లో పడాలి కరెక్ట్గా. ఓకే, దాంట్లో పడి బయట వచ్చేస్తే దాన్ని కౌంట్ చేయను. ఓకే, ఓన్లీ అందులో ఉన్న బాల్స్ని మాత్రమే కౌంట్ చేస్తాను. ఈ రౌండ్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. రెడీనా మౌనిక? ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. नगुमों एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नगुमों एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नी नडुम पिडिकड़ु एक्स्ट्राडनरी आ मूति विरुपुडु एक्स्ट्राडनरी నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో. ఏంటి ఎట్టేస్తున్నావు? నీకున్నదేమో అక్కడ ఉంది బాస్కెట్, నువ్వు వేయడం మాత్రం ఎక్కడో వేస్తున్నావు. క్రాస్ వేసావు. ఎన్ని బాల్స్ పడ్డాయి దా చూద్దాం. ఓన్లీ 2 1 2 2 బాల్స్ మాత్రమే. డోంట్ వరీ, ఆల్రెడీ మనం ఒక రౌండ్ విన్నర్ కదా, ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జెన్నిఫర్ లోపేజ్లా నీవు పుడే ఎక్స్ట్రాడినరీ నే తాకిన తడిమేసి. ఇది వైపరీత్యమా? అలా ఎవరు కొట్టచ్చు చూడండి, కావాలంటే ఎవరైనా దాంట్లో వేస్తారేమో, కెమెరాలో ఎవరు వేయరు. కెమెరాకే వెళ్ళి అది అక్కడ అటాచ్ అయిపోయింది. సరే, నెక్స్ట్ నుంచి ఏం చేద్దామంటే కెమెరాకి ఎవరైతే కరెక్ట్గా బాల్ అక్కడ పొజిషన్ నిలబెడతారో వాళ్ళని విన్నర్గా పెడతాం. ఓకే, ఈ రౌండ్కి మాత్రం ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? డోంట్ వరీ, ఒక్కటి కూడా వేయలేకపోయాం. ఎనీవే, థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ तीन से गदरगा एक्स्ट्राडिनरी तरिकिटतो 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 చూద్దాం. అందరూ 2 3తో సరిపెట్టేస్తున్నారు. 1 2 3. సంధ్య కథలో ఓన్లీ 3 బాల్స్. నువ్వు గిచ్చిన గీరేసిన కొరికేసిన ఎక్స్ట్రాడినరీ. కోపంతో వేసావా సంతోషంతో వేసావా? సంతోషం. నాకైతే కోపమే కనిపిస్తుంది. మీరు చూసారా? ఇలా బట్టి మరీ వేసింది తెలుసా, ఒక్కొక్క బాల్ బెదరగొట్టేసింది. చూద్దాం నీ కాన్సన్ట్రేషన్ కు ఎన్ని బాల్స్ పడిపోయాయో. కౌంట్ చేద్దామా? 8 9 10 బాల్స్. థ్యాంక్ యూ. చూద్దాం, ఇంకా ఉన్నారుగా. ఇప్పుడు నువ్వు విన్ అవ్వాలంటే 11 బాల్స్ వేయాలి. ఓకేనా? నీకు ఒక్కదానికి ఛాన్స్ ఉంది, మిగతా అందరూ ఆడేశారు. ఓకే, మమతని నువ్వు బీట్ చేయాలి. రెడీ? యూ విల్ ట్రై. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గో. టైమింగ్ ఏం లేదు, క్యారీ ఆన్. నువ్వు వరచిన ఒళ్ళిరిచిన ఏం చేసిన ఎక్స్ట్రాడినరీ. సుప్పనాతి సూరమ్మల చెప్పుకుంటూ తిరిగితే ఎక్స్ట్రాడినరీ. నంగ నాచిన చారిలా ఆ వెర్రి చూపులే ఎక్స్ట్రాడినరీ. నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తూ డ్రామాలు ఆడితే వామో. శిల్పా దా చూద్దాం. కౌంట్ చేద్దామా? సరే, నో కౌంట్ లేవా? అయినా సరే మనం చేయాల్సిందే కదా, తప్పదుగా. 1 2 3 4. గ్రీన్ అంటే ఇష్టమా? అలా నేను లేదు, అన్ని గ్రీన్ బాల్. పింక్ అంటే పింకా? చూడు, అవి ఏమైనా సపోర్ట్ చేస్తాయి? లేదు కదా, డోంట్ వరీ. మన 4th రౌండ్ విన్నర్
మమత క్లాస్ అడగాల క్లాస్ అందరికి ఇవ్వాలిగా మనం బహుమతి చెప్పట్ల బహుమతి. ఎలా అనిపించింది మమత థ్రోయింగ్ బాల్? చాలా బాగుంది. చాలా ఈజీ గేమ్ కదా, ఎందుకు అందరూ అంత ఇదైపోయారు, వేయలేకపోయారు? చాలా ఈజీగా ఉంది, అందుకే వేసేసావు 10 బాల్స్. ఇంకా ఇచ్చినా వేసేదానివా? నువ్వు వేస్తూనే ఉంటావు, ఇస్తూ ఉంటాయి, కానీ మాకు టైం ఉండాలిగా. మన పంచ తులసి లక్కీ లెడీలో 5th రౌండ్ మడత పెట్టడం, శారీస్ ఫోల్డింగ్ చేయడం. ఇది ఇంట్లో పనే కదా, మనం డైలీ చేసే పని. కాకపోతే మీరు చేసి ఉండరు, చేస్తారా? మీరు చేస్తారా? ఈ కాలం కాలేజీ అమ్మాయిలు కూడా ఇంట్లో పని చేస్తారా? నేను చూస్తే నమ్మబుద్ధి అవుతుంది, కానీ వీళ్ళని చూస్తే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. మరి నీ విషయం ఏంటి శిల్ప గారు? చేస్తారా? చేస్తాను. తప్పదు కదా, పెళ్ళయిందిగా కదా. ఓకే, మరి రెడీనా? మరి గేమ్ని స్టార్ట్ చేసే ముందు సింగిల్ పర్ఫార్మెన్స్ ఈసారి ఎవరు వేస్తారు? సింగిల్ పర్ఫార్మెన్స్ చేస్తారా? ఓకే, శిల్ప చేస్తూ ఉంటే మన స్వప్న జాయిన్ అవుతుందంట. ఓకే రెడీ? మరి సాంగ్ ఫస్ట్ నుండి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవును, తెలిసిపోతుంది ఇక్కడ. ఏ సాంగ్ పెట్టినా, ఏ సాంగ్కైనా రెడీ అంటున్నాను. చాలా బాగా చేశారు. ఓకే, మరి 5th రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఈ రౌండ్లో ఏంటంటే మీకు టైం లిమిట్ ఉంటుంది, 1 minute టైం ఉంటుంది. 1 minute ఎవరైతే ఎక్కువ శారీస్ ఫోల్డింగ్ చేస్తారో వాళ్ళు మన 5th రౌండ్ విన్నర్. ఓకే, మీరు ఒకసారి కంప్లీట్ అయిపోయి టైం అయిపోయే లోపల ఇంకొక శారీలోకి వెళ్ళి అది ఆఫ్ వేశారనుకో, అది కూడా కౌంట్లోకి తీసుకుంటాను. ఓకే, రెడీనా? ఆల్ ది బెస్ట్ శిల్ప. ఆల్ ది బెస్ట్. ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ, గో. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఓవర్. 2 శారీస్ కంప్లీట్ కాలేదు, 275 చేసాం టైం ఓవర్ అయ్యేసరికి. ఒక లాస్ట్ ఫోల్డింగ్ మాత్రమే పెండింగ్ ఉండింది. సో మనం 275 కౌంటింగ్లో వేసుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గో. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ డార్లింగే ఓరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగ్. టైం అయిపోయింది. ఒక్కసారి కంప్లీట్ చేసాం, సెకండ్ సారీ 50 కూడా చేయలేదు కదా, పట్టుకున్నాం అంతే జస్ట్. సో నీ కౌంటింగ్లో ఓన్లీ 1 శారీని. సందే ఓన్లీ ఒకే శారీ మాత్రమే ఫోల్డింగ్ చేసింది. చూద్దాం మరి నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ ఎన్ని శారీస్ ఫోల్డ్ చేస్తుందో. నెక్స్ట్ దా మమత, స్టార్ట్ నౌ, గో. నువ్వు చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోతన. వీళ్ళు పని దొంగలు, ఇంట్లో పని చేయరు కదా. ఎప్పుడైనా ఇంట్లో శారీస్ ఫోల్డింగ్ చేసింటే తెలిసిండు. అమ్మ ఎప్పుడైనా ఆ చీర కొంచెం మడతాయి పో అమ్మ, నాకు టైం లేదు, చదువుకోవాలి. అదే సాకు, చదువుకోవాలనేది ఒక సాకు మాత్రమే కదా.
సాకులు చాకులాగా వాడుకుంటారు. తెలిసిపోయింది నాకైతే. నెక్స్ట్ ఇంకెవరు? మౌనిక. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. రెడీనా? నువ్వు లీడ్లో ఉండాలంటే 2 సారీస్ కంప్లీట్ చేసేసి థర్డ్ సారీలోకి వెళ్ళాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ, గో. పొట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగ్. కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. ఏమైంది స్వప్న, కన్ఫ్యూజ్ అయ్యావా? మరి అంతా మొదటి చుట్టేస్తే నీకే కొన ఎక్కడ చివరి ఎక్కడ ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ ఎలా తెలుస్తుంది కదా? నిమ్మలంగా చేయాలి. ఇక్కడ నుండి వస్తున్నా చూడ ఆంటీ వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అదేదో స్టార్టింగ్లో చెప్పొచ్చుగా, కొన్ని క్లూస్ ఇవ్వచ్చుగా మాకు కదా, అయిపోయాక చెప్తారు, ఏం లాభం. ఎనీవే, థ్యాంక్ యూ. విన్నర్ శిల్ప. కంగ్రాట్స్ శిల్ప. క్లాస్. శిల్ప ఎలా అనిపించింది శారీస్ ఫాలోయింగ్ చేస్తుంది? ఇంట్లో అయితే తొందరగా వచ్చేసేది, ఇక్కడ కాంపిటీషన్ పెట్టారు కదా, అసలు స్లిప్ అయిపోతుంది. టైమింగ్ ఇచ్చేసరికి ఏంటంటే ఆ టైమింగ్ లో నేను ఎన్ని వేయగలను, వేస్తానో వేయను, నాకన్నా ఎక్కువ ఎవరైనా వేస్తారో ఏమో ఈ ఆలోచనలతోనే ఎక్కలేని ఫియర్ వచ్చేస్తున్నాం అవి కదా. నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకసారి 1 minute టైమింగ్ పెట్టుకొని మరి మత పెట్టుకోవాలి. అవునా? సో ఇంక నుండి ఈ రూల్ ఇది ఫాలో అవ్వండి. వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, మన శిల్ప చెప్పింది ఒక టిప్పు, దాన్ని ఫాలో అయిపోండి. ఇంట్లో 1 minute టైం పెట్టుకొని మీరు కూడా ఫాలోయింగ్ చేయడం స్టార్ట్ చేయండి. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని మా షోలో యూస్ చేయొచ్చు. ఓకే, చెప్పేసాను మన వ్యూవర్స్కి కూడా. ఓకే, లక్కీ లేడీ గురించి మీ అభిప్రాయం? నైస్ ప్రోగ్రామ్, చాలా ఎంటర్టైనింగ్ ఉంది, అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరు ఇన్వైట్ చేయగానే రావడం కూడా మా లక్కీ. లక్కీ లేడీ ఎవరైనా సరే అండి, ఎక్కడి నుంచైనా ఇన్వైట్ చేస్తున్నాం, మేమే మీ ఇంటికి వస్తాం. మీ ఇంట్లోని మీ అందరి మధ్య, మీ బంధువుల మధ్య, మీ కొలీగ్స్ మధ్య ఎక్కడైనా సరే మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఇలాగే ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ఆనందింప చేస్తూ ఉంటాం. చూసారు కదండి మన లక్కీ లేడీ ఎంతో జోష్గా ఇలా సాగిపోయింది. మరి ఇవాళ మన లక్కీ లేడీలో లక్కీ లేడీ మమత 2 roundsలో విన్ అయింది. సో మన ఈ ఎపిసోడ్లో లక్కీ లేడీ మమత, కంగ్రాట్స్. మన సెకండ్ రౌండ్ బొట్టు పెట్టడం, ఈ రౌండ్లో విన్నర్ మౌనిక, కంగ్రాట్స్. మన థర్డ్ రౌండ్ బ్యాలెన్స్ వదడం, ఈ రౌండ్లో ఇది కష్టమైన పాపం చాలా ఇష్టంగా ట్రై చేసింది సంధ్య, విన్ అయింది. సో ఈ రౌండ్ విన్నర్ సంధ్య, కంగ్రాట్స్. మన 5th రౌండ్ శారీస్ మడత పెట్టడం, ఈ రౌండ్లో 2 శారీస్ పూర్తిగా మడత పెట్టేసి విన్నర్గా నిలిచారు మన శిల్ప డార్లింగ్. శిల్ప, కంగ్రాట్స్. చూసారు కదండి మన ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు డాన్స్తో ఇరగదీసేశారు. ఇంకొక పార్టిసిపెంట్ కూడా ఉన్నారు. సో మనం ఎవరిని డిసప్పాయింట్ చేయం కదా. లక్కీ లేడీలో ప్రతి ఒక్కరు లక్కీ విజేతనండి. అందుకే మన స్వప్నాన్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా మన లక్కీ లేడీ ఇలా అభినందిస్తుంది. థ్యాంక్ యూ. ఇవాల్టి ఎపిసోడ్ మల్లాపూర్ సూర్యనగర్లో చాలా బాగా జరిగింది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ టేక్ కేర్, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.